కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాల మధ్య అనేక రంగురంగుల పూలతో కొలిచే బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని నలు దిశల చాటే విధంగా కాసం శైలజారెడ్డి రూపొందించిన పండుగ వచ్చే చెల్లెళ్ల బతుకమ్మల పాట సీడీని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుముల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ పరమేశ్వర్, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జి పురుముల్ల శ్రీనివాస్, నిర్వాహకులు రవీందర్ రెడ్డి, కాంతం, ప్రముఖ కళాకారులు, ప్రొడక్షన్ నిర్మాత, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీయు కరీంనగర్ జిల్లా ప్రాంతంలోనే దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఓం గణనాన్వా గణపతి గుమ్మనామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణు దీపరాజాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ₹100 కూర్చున్న వాళ్ళందరూ కూడా ఓం భవతి శతాయుఃపురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమ. పండుగచ్చే వేళ బతుకమ్మ చెల్లెల అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఒక్కటే గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు మన సాంప్రదాయానికి సంస్కృతి అద్దం పట్టే విధానం అంటే మన బతుకమ్మ పండుగ అతి పెద్ద పండుగ. ఆ పండుగ ఆడపడుచులు అక్కజనులు అందరూ కలిసికట్టుగా ఒకదాటిపైకి వచ్చేసి ఆట పాటలతో ఉల్లాసంగా గడిపే పండుగ. అంత మంచి కార్యక్రమాన్ని అనుసరించుకొని ఈరోజు మన ఆడపడుచైన కాసం శైలజారెడ్డి గారు పండుగచ్చే చెల్లెల పల్లె మురిసే ఈ వేళ అనే పాటను కార్యక్రమాన్ని తీయడం జరిగింది. దానికి గాను ఈ కాసం శైలజారెడ్డి ప్రొడక్షన్ అతను చేపట్టిన కార్యక్రమానికి అందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఆడపడుచు వారికి సహకరించిన కళాకారులకైతేనేమి ఈ కార్యక్రమానికి సంబంధించి సహకరించిన వారికి అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా వాళ్ళకి మనం ప్రోత్సాహించి ఉత్సాహించి మన ఆర్థికంగా అయితేనేమి, పరోక్షంగా అయితేనేమి, ప్రత్యక్షంగా అయితేనేమి వాళ్ళకి అన్ని విధాల సహకారం అందిస్తూ ఉంటే మన సంస్కృతికి అద్దం పట్టే విధానం ఈ పండుగకు వారి మొత్తం కర్తవ్య బాధ్యతతోటి ఈ రోజు ఈ పాట, రేపటి రోజు ఇంకొకటి ఆట పాటలతోటి ఇంకొకటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి మనం ప్రారంభించే విధంలో ఆమెకు మనం మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేపట్టి ఈ బతుకమ్మ పండుగలు, సంక్రాంతి పండుగలకు ఏదైతే మనం సాంప్రదాయబద్ధంగా చేసుకుంటామో సంస్కృతి ప్రకారం ఉంటుందో దాని విధంగా ఆమె ఈ కాసం శైలజారెడ్డి గారి ప్రొడక్షన్లో ఇంకా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ మరొక్కసారి కాసం శైలజ ప్రొడక్షన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.